హే హలో గాయ్స్, జై శ్రీరామ్ అండ్ జై శ్రీ గణేష్ అందరికి. నేనైతే ఈరోజు శ్రీ దుర్వాక్షి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చాను. బ్యాక్ సైడ్లో చూసుకోవచ్చు శ్రీ దుర్వాక్షి ఆర్ట్స్. ఇదైతే లొకేషన్ వచ్చేసి మీకు గట్కేసర్లో ఉంది. రాంపల్లి రాంపల్లి నుంచి గట్కేసర్ వెళ్ళే రూట్లో అయితే ఉంది. నేను ఒకసారి లోపలికి వెళ్ళి వీడియోస్ అయితే చూపిస్తాను. ఇక్కడ ఐడల్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి వీడియో తీస్తాను, చూడండి, చూసుకోండి ఫ్రెండ్స్. శ్రీ దుర్వాక్షి ఆర్ట్స్, గణేష్ అండ్ దుర్గామాత ఐడల్స్ మేకింగ్ చూసుకోవచ్చు. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నాను, షెడ్ లోపలికి అయితే వెళ్తున్నాను. చూసుకోవచ్చు, షెడ్ అయితే చాలా పెద్దగా ఉంది. వర్క్షాప్ అయితే చూడండి, ఇక్కడ నుంచే మీకు చాలా పెద్దగా ఉంది. చూడండి ఎన్ని గణేషులు అయితే ఉన్నాయి చూడండి. అక్కడ వరకు ఆ లాస్ట్, ఆ లాస్ట్ వరకు అయితే చూడండి. చూడండి ఇక్కడైతే చాలా రెడీ చేసి పెట్టారు ఆల్రెడీ. ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్స్, గణేషునికి అయితే బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి కదా, బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టారు చూడండి. కలరింగ్ అయితే అయిపోయింది, జస్ట్ డీటెయిలింగ్ అయితే చేయాలి నాకు తెలిసి. ఇక్కడ చూసుకోండి, ఈ గణేష్ అయితే చాలా బాగుంది చూడండి. నేను ఫ్రెండ్కి వెళ్ళి చూపిస్తాను. ఫినిషింగ్ అయింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 1 2 3 4 5 పంచముఖ గణేశుడు అయితే చూడండి. ఇక్కడ పంచ అయితే కట్టలేదు, ఫినిషింగ్ అయితే అయిపోయింది. కలరింగ్ అయితే కొట్టి కాలేదు ఇంకా. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడల్స్ అయితే ఉన్నాయి చూడండి. అక్కడ బ్యాక్ సైడ్లో చూడవచ్చు, అక్కడ అక్కడ అన్ని కలరింగ్ అయితే అయిపోయింది, ఫినిషింగ్ అయిపోయింది. జస్ట్ పంచ వర్క్ ఒకటి డిఫరెంట్, సారీ 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 పంచ వర్క్ ఒక్కటే వారు మిగిలింది, ఇంకా అంతే, బ్యాలెన్స్ ఉంది. చూడొచ్చు అక్కడ చాలా ఐడల్స్ ఉన్నాయి చూడండి. ఆ లాస్ట్ వరకు అయితే ఉన్నాయి చూడండి ఐడల్స్ అయితే. ఇక్కడ చూడండి, ఈ గణేశుడు కూడా చూడండి. ఇక్కడైతే ఇది వర్క్ అయితే అయిపోయింది మొత్తం. ఇక్కడ పంచ వర్క్ అయితే ఒక్కటి బ్యాలెన్స్ ఉంది అంతే, చూడొచ్చు. ఇక్కడ కూడా చూడండి, ఈ గణేష్ కూడా చాలా బాగుంది చూడండి. 4 హ్యాండ్స్ వచ్చాయి, పంచ వర్క్ డిఫరెంట్ ఇంకా కాలేదు. నెమలి ఉంది, పాము ఉంది, కొండల పైన ఉన్నాడు గణేశుడు అయితే చూడండి. చాలా బాగుంది గణేశుడు కూడా. ఇక్కడ ఆల్మోస్ట్ అయితే అన్ని రెడీ అయిపోయాయి చూడండి, చూసుకోవచ్చు. ఇక్కడ అక్కడ కూడా అయిపోయింది గణేశుడు అయితే. ముందుకైతే వెళ్తున్నాను, ఆల్మోస్ట్ అన్నీ అయితే అయిపోయినాయి. పంచ ఒక్కటే కట్టాలి ఇక్కడ, చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మన శివుని రూపంలో అయితే గణేశుడు ఇక్కడ మనకు దర్శనం ఇస్తాడు చూడండి. అన్న అయితే ఇక్కడ ఐస్ అయితే వేస్తున్నాడు, చూడొచ్చు ఐస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ సేమ్ అక్కడ చూపించాను కదా స్టార్టింగ్లో, ఇప్పుడు చూపించాను కదా పంచముఖ గణేష్. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ అయితే అయిపోయాయి. ఇక్కడ ఈ గణేశునికి అయితే అన్న ఐస్ పెయింటింగ్ అయితే ఇస్తున్నాడు చూడండి. ఒక ఐ అయితే అయిపోయింది, ఇంకొక ఐ అయితే పెయింట్ చేస్తున్నాడు అన్న. ఇక్కడైతే వర్క్షాప్ చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్, చూడండి. చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి, చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఐడల్స్ అయితే ఇక్కడ. చూడండి గైస్, ఇక్కడ గణేశుడు అయితే డీటెయిలింగ్ అంతా అయిపోయింది, జస్ట్ పెయింటింగ్ వర్క్ అయితే మీరు మిగిలింది చూడండి. పెయింటింగ్ వర్క్ ఒక్కటైతే మిగిలింది, చూసుకోవచ్చు. చాలా పెద్దగా ఉన్నాయి గణేశులు అయితే. ఇక్కడ చూడండి, ఈ గణేశుడు కూడా అయిపోయింది ఆల్మోస్ట్. జస్ట్ పంచ ఒకటి కట్టాలంతే, బ్యాలెన్స్ ఉంది పంచ ఒకటి. చూడండి ఇక్కడైతే కలరింగ్ అయితే అయిపోయింది గణేశుడు చూడండి. ఇక్కడ 3 ఫేసెస్ ఉన్నాయి చూడండి గణేశునికి. చాలా అంటే చాలా బాగుంది గణేశుడు, చూసుకోవచ్చు. మన లెఫ్ట్ సైడ్లోనే గణేశునికి, రైట్ సైడ్లోనేమో శివుని రూపంలో అయితే ఉంది ఫేస్, మిగతా 2 నార్మల్గా ఉన్నాయి చూడండి. పంచ కూడా కట్టేశారు ఆల్రెడీ. ఇదైతే మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది. కొండ పైన కూర్చున్నట్టున్నాడు గణేశుడు అయితే చూడండి. ఇక్కడ చూడండి, మన తిరుపతి బాలాజీ స్వామి అవతారంలో ఉన్నాడు గణేశుడు అయితే. ఇక్కడ చూడండి, చాలా బాగున్నాడు ఈ గణేశుడు కూడా. కిరీటం కావచ్చు, బొట్టు కావచ్చు, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది గణేశుడు అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంది గణేశుడు. ఇక్కడ ఈ గణేశులు అయితే ఫినిషింగ్ అయితే అయిపోయినాయి, పెయింటింగ్ కూడా అయిపోయినాయి చూడండి.
ఈ తిలకం కూడా బాగుంది చూడండి, విఠల్ మహారాజ్కి ఉన్నట్టు బాగుంది. గణేష్ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే అయిపోయింది ఫినిషింగ్, జస్ట్ పంచ ఒక్కటి మిస్సింగ్, అంటే పంచ కట్టలేదు ఇంకా. చూడండి గణేషుడు అయితే చాలా బాగా చేశారు చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి ఇవన్నీ అయిపోయినాయి విత్ పంచ, ఇవి రెడీ అయితే అయిపోయినాయి. ఇంకా చేతిలో ఆర్నమెంట్స్ ఒకటి పెట్టాలంతే. ఇక్కడ కూడా మళ్ళీ మన తిరుపతి బాలాజీ స్వామి కాన్సెప్ట్లో అయితే ఉన్నాడు గణేశుడు చూడండి. చూడండి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ సైడ్, నేను ఇప్పుడు వచ్చిన సైడ్ అయితే కలర్స్ అన్నీ అయిపోయాయి, అవతల సైడ్ అయితే కలర్స్ కాలేదు ఇంకా. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కలరింగ్ అయితే అయిపోయింది, కానీ అమ్మవార్లకి శారీ కట్టాలి ఇంకా, అది చూపించలేను, శారీ లేదు కాబట్టి. ఇక్కడ కూడా అయిపోయింది, ఇక్కడ పంచ ఒక్కటి మిస్సింగ్ అంతే గణేశునికి. ఇక్కడ చూడండి మన నరసింహస్వామి అవతారం, మన నరసింహస్వామి ఒళ్ళు అయితే కూర్చున్నాడు గణేశుడు చూడండి. చాలా చిన్న గణపతి, నరసింహస్వామి ఒళ్ళు అయితే కూర్చున్నాడు, మీద కూర్చున్నాడు నరసింహస్వామి మీద. నరసింహస్వామి కూడా హైలైట్ చేశారు చూడండి, ఫేస్ కూడా చాలా బాగుంది. నరసింహస్వామి వచ్చేసి కొండ మీద కూర్చున్నట్టున్నారు చూడండి. ఇక్కడ ఫినిషింగ్ అయితే అయిపోయింది, కలరింగ్ ఒకటే బాకీ ఉంది అంతే. చూడండి ఫినిషింగ్ అయితే అయిపోయింది ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ అన్నిటికీ, జస్ట్ కలరింగ్ ఒకటి అయితే ఉంది. నేను ముందుకైతే వెళ్తున్నాను. ఇక్కడ కూడా వేరే డిఫరెంట్ గణేషన్స్ ఉన్నాయి చూడండి. ఇది చూడండి, ఇది చాలా హైట్ ఉంది గణేశుడు అయితే. చెవులు కూడా చాలా బాగున్నాయి చూడండి. కిరీటం పైన పాములు వచ్చాయి, బ్యాక్గ్రౌండ్ కూడా చాలా హైట్ ఉంది చూడండి. ఇక్కడ కూడా ఈ గణేశుడు చాలా బాగుంది చూడండి. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా హైట్లో ఉన్నాయి, ఇక్కడైతే బ్యాక్గ్రౌండే హైట్లో ఉన్నాయి, గణేశుని కంటే బ్యాక్గ్రౌండ్ ఎక్కువ హైట్లో ఉన్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయాయి అన్నీ చూడండి. ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ మోడల్ ఉంది చూడండి. ఇక్కడ మన ఎలిఫెంట్ మోడల్లో అయితే గణేశుడు ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ గణేశుని దగ్గర అయితే హనుమంతుడితో కూర్చున్నాడు చూడండి గణేశుని దగ్గర. చూసుకోవచ్చు ఇక్కడ ఈ గణేశుడు చాలా బాగుంది, పగడైతే చాలా బాగుంది. ఇక్కడ కృష్ణుని టైప్లో ఉన్నాడు గణేశుడు అయితే. ఇక్కడ చూడండి, ఇక్కడైతే కృష్ణుని టైప్లో ఉన్నాడు. ఇదైతే చాలా బాగుంది గణేశుడు, బ్యూటిఫుల్గా ఉంది. బ్యాక్ సైడ్లో నెమలి టైప్లో వచ్చాయి వెనకాల కృష్ణుడు ఉన్నాడు మొత్తం. ఇది చాలా అంటే చాలా బాగుంది గణేశుడు కూడా. ఇక్కడ కూడా బాగున్నాడు చూడండి, జస్ట్ పంచ ఒక్కటి కట్టలేదు అంతే, నేను అందుకే కిందకి చూపించట్లేను. ఇక్కడైతే చూడండి చాలా పెద్దగా ఉన్నాయి గణేశుడు అయితే, చాలా పెద్దగా ఉన్నాయి చూడండి, చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఫినిషింగ్ అయితే అయిపోయినాయి, జస్ట్ కలరింగ్ వర్క్ అయితే మిగిలి ఉంది. చాలా ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి గణేశుడు అయితే. చూడండి ఇక్కడ చూడండి, ఈ గణేశుడు అయితే ఇంకా షేర్ వచ్చింది, బొబ్బర్ షేర్. ఇక్కడ గణేశుడు అయితే అయిపోయింది ఆల్మోస్ట్. చూడండి ఇక్కడ అన్న అయితే డీటెయిలింగ్ చేస్తున్నాడు గణేశునికి. చూడండి వర్క్షాప్ కూడా చాలా పెద్దగా ఉంది వీళ్ళది. అక్కడ చూడండి ఆ గణేశుడు, ఒకసారి అక్కడికి వెళ్దాం. అక్కడ కూడా చాలా బాగుంది, అక్కడ డిఫరెంట్గా ఉంది చూడండి, నేను చూపిస్తాను. డిఫరెంట్గా ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి శివుడు, పార్వతీదేవి, గణేశుడు. ఇక్కడైతే డీటెయిలింగ్ అయితే అయిపోయింది, జస్ట్ పెయింటింగ్ లేదు, నేను చూపించట్లేదు. అమ్మవారు ఉంది కాబట్టి అది పంచాట్ శారీ కట్టిన తర్వాత బాగా అనిపిస్తుంది అది. నేను ఇంకా ముందుకైతే వెళ్తున్నాను, ముందుకెళ్ళి చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ చూడండి మళ్ళీ డిఫరెంట్ ఉంది గణేశుడు అయితే. ఇక్కడ చూడండి మరీ హైట్లో, చాలా హైట్లో ఉంది గణేశుడు అయితే. నాకైతే అమ్మా చాలా హైట్లో ఉన్నాడు చూడండి గణేశుడు, చాలా పెద్దగా ఉన్నాడు గణేశుడు అయితే. ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ గణేశుడు అయితే ఉన్నాయి. ఇక్కడ శ్రీరాముడు, గణేశుడు, ఇంకా శివుడు. ఇక్కడ ఆల్మోస్ట్ అవే ఉన్నాయి అనుకుంటా. ఇంకా అటు సైడ్ కూడా గణేశుడు అయితే ఉన్నాయి.
ఒకసారి అటు వెళ్తున్నాను. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ ఉంది చూడండి. ఇక్కడ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి గణేశుల్లో. ఇక్కడ నంది మహారాజ్ పైన కూర్చున్నాడు గణేశుడు అయితే. ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మొత్తం డిఫరెంట్ చూడొచ్చు. Thanks for watching my video guys. Please do subscribe and like. Thank you.